భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం. ముఖ్యాంశాలు: భూమిని తల్లిలాగా భావించాలి. ప్రతి భారతీయుడు దేశాన్ని తల్లిగా భావిస్తారు. సహోదర భావం భారతీయులు ఎవరైనా నా అన్నది భావించి సమానత్వ పూర్వక చైతన్యం. దేనికి గర్వించాలి? సుసంపన్న వైవిధ్యభరిత వారసత్వంపై మన దేశాన్ని ప్రేమించాలి. సేవా ప్రతిజ్ఞ: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలకు గౌరవం. ప్రజల పట్ల సేవాబద్ధ జీవితం. సమాజ శ్రేయస్సు, వారి మెరుగుదలే నా ఆనందానికి మూలం. ఈ ప్రతిజ్ఞలో మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విలువ ఏది? జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? జవాబు: ఈ ప్రతిజ్ఞ ద్వారా నేర్చుకోవలసిన ప్రధానమైన విలువలు దేశభక్తి, నైతికత, సమాజ సేవా భావన. అంతరంగ స్వచ్ఛత. ఈ విలువలు జీవితంలో ఉపయోగపడే విధం. మనం ఏ పనిని చేసినా దానిని జాతికి ఉపయోగపడేలా చేయడం, న్యాయాన్ని అనుసరించడం మరియు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారడమే నిజమైన జీవన విజయం. భారతదేశం నా మాతృభూమి అనే వాక్యం ద్వారా మీరు ఎలా స్ఫూర్తి పొందుతారు? జవాబు: ఈ వాక్యం ద్వారా నాకు తల్లినై దేశానికి సేవ చేయాలనే శక్తి, శ్రద్ధ, బాధ్యత వస్తుంది. దేశం నన్ను పోషించిన తల్లి లాంటిది.
ప్రతిజ్ఞను మీరోటు జీవితంలో ఎలా అనుసరిస్తారు? నేను ఈ ప్రతిజ్ఞలో చెప్పిన విలువలను ప్రతిరోజు ఇలా అనుసరిస్తాను. ప్రతిరోజు పాఠశాలకి సమయానికి హాజరై నిబంధనలు పాటిస్తాను. తల్లిదండ్రుల మాటలకు విలువ ఇచ్చి గౌరవిస్తాను. స్నేహితులతో సహృదయంగా వ్యవహరిస్తాను. పర్యావరణాన్ని కాపాడుతూ దేశానికి మేలు చేసే అలవాటు